నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెల్చాల రాజేందర్రావు నామినేషన్ కార్యక్రమానికి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల అభిమానుల సందడి నడుమ డప్పు చప్పుళ్లు, కళాకారుల ఆటపాటలతో నామినేషన్ ర్యాలీ వేలాది జనాలతో సర్కస్ గ్రౌండ్ నుండి కలెక్టరేట్ వరకు కన్నుల జాతరగా కొనసాగింది. నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ, ఆరపల్లి మోహన్, కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి పురిమల్ల శ్రీనివాస్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. దయచేసి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆకార ప్రభాకర్ భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా కోటూరి సత్యనారాయణ గౌడ్ గారు, మోహన్ అన్న గారు, అరపల్లి మోహన్ గారు అందరూ కూడా మనం ర్యాలీగా వెళ్తుంటే ఆ కూడలిలో మనం మాట్లాడదాము. మీరందరూ కూడా రావాల్సిందిగా, ర్యాలీగా బయలుదేరవలసిందిగా మేము మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు మనకు సమయమైంది. మనకు రావాల్సినటువంటి మన మంత్రివర్గులు, అదేవిధంగా విప్ ఆది శ్రీనివాస్ గారు, మేడిపల్లి సత్యం గారు అందరూ కూడా వచ్చినారు కాబట్టి మనం ర్యాలీగా బయలుదేరదాము. ర్యాలీగా బయలుదేరి ఉన్నాము. మన విప్ వేములవాడ శాసనసభ్యులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు, 1 నిమిషం నరేందర్ రెడ్డి గారు కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడే వేదిక మీదకి వచ్చినటువంటి ప్రియతమ నాయకులు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, వేములవాడ శాసనసభ్యులు విప్పు కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరం కూడా ప్రతిమా హోటల్ వరకు కూడా నడుచుకుంటూ పోవాలి. ఇక్కడ కూడా ఇక్కడికి వెళ్ళి దయచేసి మీరంతా కూడా ర్యాలీగా రావాలి.